కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత మాది. అంతేనండి సరేనా? బాబు అంతే. మాకు మీకు ఏం కష్టపడ్డా ఇబ్బంది వచ్చే లేదు. చాలు. ఖచ్చితంగా ఇస్తామమ్మా. 24 గంటల్లోనే మీ ఖాతాలో డబ్బులు పడిపోతాయి. ఇబ్బంది ఏం లేదు. సరేనా? తేమ శాతం కూడా ఎక్కువ లేదు. మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు. సరే, నేను అధికారులు పంపిస్తాను మీ దగ్గరికి. పేరు నమోదు చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళే మీకు సహాయం చేస్తారు. అంతేనండి. సంచులు ఉన్నాయా? సంచులు లేవు, ఏమీ లేవు. తెప్పిస్తాను. సంచులు గోతాలు తెప్పిస్తారండి, మీకు ఇబ్బంది లేకుండా. ఓకేనా? గోతాలు తెప్పించి మీకు అందిస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకోండి. మీది సుల్తాన్ నగరం ఏరియా. మీరు అనవసరంగా ఆందోళన చెంది దళాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తేమ శాతం కూడా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. సరేనా? ఏం ఇబ్బంది లేదు. మేము కొనుగోలు చేస్తాం కదా, వదిలేసి అమ్మా. నీకు ఎంత సరుకు ఉందని తీసుకుంటా అని చెప్తున్నాం కదా. సరేనా? గత 3 రోజుల్లో ఒక్క రోజున 80,000 మెట్రిక్ టన్నులు, ఇంకో రోజు 1,00,000 మెట్రిక్ టన్నులు తీసుకున్నాం మేము. కృష్ణా జిల్లాలో అసలు ఇబ్బంది లేదు. ఆ విధంగా చేస్తున్నాం కొనుగోలు. సరేనా? మీరు ధైర్యంగా ఉండండి. పొరపాటు మీ దళారులకు మాత్రం అమ్మబాకండి దయచేసి. ప్రభుత్వానికి ఇవ్వండి, మేము కొనుగోలు చేసుకుంటాం. మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి. అకౌంట్లో పడ్డాయా డబ్బులు? మరి మీరు చెప్పాలి 10 మందికి. కోసింది నిన్నేనండి. నిన్న కోసారా? కోసాము. చాలా బాగుంది. నిన్న కోసాము. అవి ఇంకా బాగున్నాయి. మీరు రెడీయే కదా? రెడీయేనండి. సాయంత్రాన్ని పికప్ చేసుకుంటాం. 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు సార్. 20 ఎకరాలు సాయంత్రాన్ని పికప్ చేసుకుంటాం. సరే సార్. రేపు మధ్యాహ్నం 3 లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది. సరే సార్. డబ్బులు బ్రహ్మాండంగా పడుతున్నాయండి. పడుతుంది. ఎక్కడా లోటు లేదు. అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం. నేను నిన్న లెక్కలతో సహా చెప్పాను. ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు నాకు జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న ఒక్కరోజే దాదాపు 108 కోట్లు మనం కొనుగోలు చేసాం ఒక్క రోజులో. ఎక్కడ ఇబ్బంది లేదు. సహకరించండి, మనం చేసుకుంటూ వెళ్దాం. నేను ఎక్కడైతే పర్యటన చేస్తున్నానో 25 కూడా తీసేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? ఈరోజు నాకు ఇది ఖాళీ అయిపోవాలి. నేను ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చే లోపు ఈ రైతులు మొత్తానికి అందించాలి. రేపు 3 డబ్బులు పడకపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి. సరేనా? ఏమి ఇబ్బంది లేదు. మీకు మేము ధైర్యంగా ఉంటాం, అండగా నిలబడండి. మీరు ఏం అధైర్యపడవసరం లేదు. మిల్లర్ మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు దయచేసి ఒక మాట చెప్పండి. సరేనా? అతన్ని బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ 1262 ఇంకేమైనా ధాన్యం కూడా ఎక్కడున్నా కూడా ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మిల్లర్ దగ్గర కూడా మేము పంపించుకోండి. ఇబ్బంది అయితే మాత్రం మాకు చెప్పండి. మేము ధాన్యం అమ్ముకుంటే 6 గంటల్లో పడింది మాకు డబ్బులు 17:40 చొప్పున. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండల్ బుద్ధప్రసాద్ గారితో రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1725 లేదా 1740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్క రోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి. ఎందుకంటే ఈ రోజు వరకు 2100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము
రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళేట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పౌలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. ఒక కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడ్డాం రైతు కోసం. కొంచెం కష్టం జరిగింది, ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి తప్పకుండా రైతుకి మేము అన్ని విధాలుగా భరోసా ఇస్తాం.